ఆ తర్వాత చాలా డాన్స్ ఫామ్స్ది వీడియోస్ పంపించాము. అండ్ ఆ తర్వాత ఆడిషన్ జరిగింది. నేను ఇక్కడ ఆడిషన్ కోసం వచ్చాను. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఏజ్ ప్రాబ్లం వచ్చింది. బికాజ్ ఐ వాజ్ మైనర్ కాబట్టి. అంటే అక్కడ ఏంటంటే డీలో 18 అబవ్ కావాలి. ఓకే ఓకే. యా, అప్పుడు నాది ఏజ్ 14 years, 15 రన్నింగ్లో ఉన్నాను. 2017 గురించి చెప్తున్నాను. అప్పుడు కొంచెం చిన్న డైరెక్టర్స్ది డిస్కషన్ జరిగింది. అరే అమ్మాయి చిన్నపిల్ల కదా, అంటే తను ఫైట్ చేసుకుంటుందా, అంటే తను ఉంటుందా, డాన్స్ అయితే బాగా చేస్తుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఎనర్జీ ఎంత బాగుంది. సో ఒక చిన్న మీటింగ్ జరిగింది. బట్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ వాళ్ళు ఏం చూసారంటే టాలెంట్. అమ్మాయి దగ్గర టాలెంట్ ఉంది కదా, అండ్ మనకి ఇలాంటి హార్డ్ వర్కింగ్ పీపుల్ కావాలి కాబట్టి లెట్స్ గివ్ హర్ అ ఛాన్స్. సో అట్లా నాకు ఒక ఛాన్స్ ఇచ్చి, సో అట్లా డీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. డీ తర్వాత ప్రపంచం అంతా అసలు చేంజ్ అయిపోయింది. నా లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. మీరు ప్రపంచం గురించి మాట్లాడుతున్నారు అంటే బేసికలీ మన మదర్ టంగ్ ఇస్ హిందీ కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఐ లెర్న్ తెలుగు లాంగ్వేజ్. తెలుగు ఎంత స్పీడ్గా నేర్చుకున్నారు? ఐ డోంట్ నో హౌ, ఎట్లా వచ్చింది కానీ, బట్ నాకు నేర్చుకోవాలనేది అప్పటి నుంచి అయిపోయింది. బికాస్ ఐ హ్యావ్ మై తెలుగు పీపుల్ ఇస్ మై ఫ్యాన్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసమైనా స్పెషల్గా నేర్చుకోవాలి అనేది ఫిక్స్ అయిపోయాను. అట్లా తెలుగు మీద ఫోకస్ పెట్టి మరీ సెపరేట్గా ఏం క్లాసెస్ ఏమీ తీసుకోలేదు. బికాస్ స్ట్రగ్లింగ్ టైంలో ఎవరు క్లాసెస్ తీసుకుంటారు, అంత టైం నా దగ్గర లేదు. సో జస్ట్ నార్మల్గా ఇట్లా మనం కాన్వర్సేషన్ చేస్తున్నాం కదా, అట్లా చేస్తూ వచ్చేసాను. ఓకే, సూపర్.